సార్ ఈసారి మహాశివరాత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఈ వచ్చిన భక్తులకు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. పరిశుభ్రత కానీ లేకపోతే అన్నప్రసాదాలు కానీ దైవ దర్శనం విషయంలో అయితే చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. మీరు వెళ్ళి దర్శనానికి వెళ్ళారు కదా, ఎలా ఉంది ఈసారి దర్శనం? చాలా బాగుందండి. ఈ ప్రభుత్వం వచ్చినాక చర్యలు మంచిగా తీసుకున్నారు. ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మేము మనసారా దేవుని కోరుతున్నాం. వాళ్ళు కూడా మంచిగా ఉండాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను. సో గతంతో పోలిస్తే ఇప్పటికి ఏంటి సార్ మార్పు? గతంలో పోల్చితే ఇక్కడ నీట్నెస్ లేకపోవడము, ఈ కాంప్లెక్స్ల వల్ల ఇబ్బంది పడే, ట్రాఫిక్ ఇబ్బంది ఉండే, షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ మార్చడము, అన్నదాన సత్రము నీట్నెస్ ఉంది. మెయిన్ పరిశుభ్రత మెయిన్ ఇక్కడ అదొకటి రెండు బాగా అయినాయండి. దీనివల్ల ఒప్పుకోవచ్చు, 100% మార్కులు వేయచ్చు. సో ప్రసాదం కానీ అలాగే మంచినీటి వస్తు కానీ లేకపోతే వైద్య ఆరోగ్యానికి సంబంధించి కానీ అన్ని బాగున్నాయండి. అన్ని ఏర్పాటు చేసినది ఇందులో తప్పేం లేదండి. వాళ్ళు చెప్పింది న్యాయం ఉంది. చేసింది వచ్చి చూపించారు వాళ్ళు. సిబ్బంది మంచి సహకరించింది. సూపర్ ఉందండి. లోపల ఇంత అద్భుతంగా ఇప్పుడు చూడలేదు నా లైఫ్ లో. ఈసారి చాలా బాగుంది. ఈసారి శివరాత్రి గుర్తుండిపోయే విధంగా ఉంది. మంచిగా మహాశివరాత్రి అంటే ఇట్లా ఉండాలని ఇన్నేళ్ళ నుంచి కలగన కాలం నెరవేరింది. సో నాయకుడు మంచి సరైనోడైతే అట్లాగే ఆ ఏర్పాట్లు కానీ లేకపోతే తీసుకునే నిర్ణయాలు కానీ బాగుంటాయి అనుకోవచ్చు అంటారు. చాలా బాగుంటాయి. చంద్రబాబు గారు ఈ రోజున కూటమి ప్రభుత్వం నుంచి ఆయన సీఎం అయిన తర్వాత ప్రతిదీ కూడా పరిశీలిస్తూ ఆయన అనుభవం కానివ్వండి ఎట్లుందంటారు? చాలా బాగుందండి. అతను సొంతంగా నియోజకవర్గం లాగా చేసుకుంటున్నాండి. శ్రీశైలంలో ఇంత అద్భుతం అవుతుందని మేము ఊహించలేదు. ఈసారి చాలా బాగుంది. చాలా బాగుందండి. సనాతన ధర్మాన్ని కాపాడుతున్నందుకు జై అని చెప్పాలి కదండి. ఎస్పెషల్లీ న్యూ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌ టు ఫీల్ సార్ ఈ మహాశివరాత్రి దర్శన్ ఆర్ facilities are very good and arrangements made are very fine, very good, fantastic, and all facilities very cleaned, maintained very well. So prasadam also very good. So facilities are and water is well, medical distribution, mineral water is available all area, very fine, fantastic. Mantra Trupta. Where are you from, sir? I am from Karnataka, Dharwad. Karnataka. North side. Amma meer cheppandi how to feel about ನಮಗೂ ಭಾಳ ಖುಷಿ ಆತ್ರಿ. ಇದು ದರ್ಶನ ಆದ ಕೂಡಲೇ ಏನು ಹಂಗೆ ಇದಿಲ್ಲ, ಸ್ವಚ್ಛತಾ ಐತಿ, ಭಾರಿ ಮನಸ್ಸಿಗೆ ತೃಪ್ತಿ ಆತು. ಒಂಥರ ದೇವ್ರ ದರ್ಶನ ಆದ ಕೂಡಲೇ ಭಾಳ ಮನಸ್ಸಿಗೆ ಆನಂದ ಆತು. So new government, sir, how to feel? Very fine, very good. You are already very satisfied. Satisfied, very full satisfied. Darshan. Very satisfied. అమ్మ ఈసారి చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ దర్శనాలకు సంబంధించి కానీ లేకపోతే ఈ మహాశివరాత్రి పండుగ ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయి అమ్మా? బాగున్నాయి సార్, అంత బాగున్నాయి సార్. అంత ప్లేస్ అంత బాగున్నాయి, స్వచ్ఛంగా ఉన్నాయి, అంత పరిశుభ్రంగా మంచి నీళ్ళు అంత బాగున్నాయి సార్. లేదు సార్, లేదు అంత బాగా జరిగింది సార్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము కర్ణాటక నుంచి వచ్చాము. రాయచూర్. ప్రతి సంవత్సరం వస్తుంటారా? వస్తుంటాం సార్. అప్పటికి ఇప్పుడు కొద్దిగా తేడా ఉందమ్మా? తేడా ఉంది సార్. ఇదంతా ప్లేస్ అంతా పెద్దగా చేసినారు, అంత బాగుంది సార్. భక్తులు కూర్చోడానికి రెస్ట్ తీసుకోవడానికి గానీ బాగుంది సార్. దీక్ష విరమణకు వచ్చినట్టు. అవును సార్, ఇప్పుడే సార్ వచ్చింది. బాగుంది సార్, బాగుంది, నీట్ గా ఉంది, బాగుంది సార్. గతంతో పోలిస్తే బ్రహ్మాండంగా ఉంది సార్. బాబా ఈసారి శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కానివ్వండి లేకపోతే మొన్న జరిగిన శివరాత్రి మహోత్సవాలు కానివ్వండి ఎలా జరిగాయి? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతిదీ కూడా అన్ని ఏర్పాట్లు అన్ని బాగా చేసిన భక్తులు అందరూ చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు స్థానికవాసిగా? స్థానికవాసిగా చెప్తున్నా కానీ ఇక్కడ బ్రహ్మోత్సవాలు కానీ మంచిగానే పర్వాలేదు. పోయిన సంవత్సరం కన్నా ఈసారి మంచిగానే జరిగినాయి, పర్వాలేదు. భక్తులకు కూడా సౌకర్యాలు కూడా మంచిగానే పెట్టిండ్రు, అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు బాగానే పెట్టిండ్రు. అన్నప్రసాదాలు కానీ భక్తులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అంతా మంచిగా జరిగింది. ఇక్కడ మంచినీళ్ళు అన్ని ప్రతి ఒక్కటి ఏది ఇక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా మన కూటమి ప్రభుత్వం మంచి విధాలుగా చేసిందని సహాయశాలుగా మల్లికార్జున దేవ వల్ల అంతా మంచిగా చెప్తున్నాం. ఈసారి దర్శనాలు విఐపీలు వివిఐపీలు అది ఏం లేవు అసలు. మామూలు సాధారణ భక్తులే విఐపీలు, వాళ్ళే అసలు ఎట్లా అయినా సరే వాళ్ళకి దర్శనం మంచిగా జరగాలనేదే ప్రధాన ఉద్దేశంతో ఈసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి సీఎం అయిన తర్వాత ఎస్పెషల్ ఈ హిందూ ధర్మాలు వీటన్నింటినీ కాపాడుకోవచ్చు అంటారా? కాపాడుకోవచ్చు, మంచిగానే చేసిండ్రు. హిందూ ధర్మం మంచిగానే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు కానీ అంతా మంచిగానే చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం మంచిగానే జరిగింది అంతా. ఇక్కడ భక్తులకు కూడా సౌకర్యాలు, సాధారణ భక్తులు కూడా
మంచిగానే దర్శనం అవుతుంది, అంతా యథావులుగా మంచిగానే జరుగుతుందా అని చెప్తున్నాను. ప్రసాదాలు కానీ లేకపోతే అన్నీ. రోడ్లు కానీ లేకపోతే రోడ్లు కానీ ఇక్కడ షాపులు కూడా దేవాలయానికి దగ్గరలో భక్తులు ఇబ్బంది పడుతున్నారని వాటిని కూడా మొత్తం చాలా దూరంగా పెట్టారంట. దూరంగా పెట్టి మంచిగా వచ్చేవాళ్ళు అక్కడ వెజిటబుల్ కూడా బాగానే మొత్తం అంతా ఆడికిడికి మొత్తం నిన్న తేరు మైదానం కూడా మంచిగానే జరిగింది. అక్కడ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అక్కడ కూడా బాగానే చేసిండ్రు అన్ని విధాలుగా అని సో ఈ చెప్తున్నారు. ప్రభుత్వం వచ్చాక బాగానే ఉంది అంతా. బాగానే ఉంది మొత్తం గత అంతా మంచిగానే ప్రభుత్వంతో పోలిస్తే జగన్ గారు పోలీస్ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం బాగానే ఉంది, అంత మంచిగానే చేస్తున్నా, అంత మంచిగానే ఉంది.